చికెన్ ఈ పేరు వినగానే నాన్ వెజ్ ప్రియుల నోట్లో నీళ్లు ఊరుతాయి. చాలామంది మాంసాహారాలు కేవలం చికెన్ మాత్రమే తినడానికి ఇష్టపడతారు. అయితే ఒక చికెన్తో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేయొచ్చు. అందులో చికెన్ 65 చాలా ఫేమస్. ఎప్పుడైనా హోటల్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు తప్పనిసరిగా అందులో చికెన్ 65 ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి తినేది చికెన్ 65. మరి ఎప్పుడైనా దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? 65 అనే నెంబరు ఎందుకు పెట్టారని థింక్ చేశారా? 1965లో పుట్టిందా? 65 ముక్కలుగా కోస్తారా? లేక తయారీ విధానం పదార్థాల వల్ల దానికి ఆ పేరు వచ్చిందా? చికెన్ 65 పేరు వెనుకున్న మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కొందరికైతే చికెన్ లేకపోతే ముద్ద దిగదు. ప్రతిరోజు చికెన్ తినేవాళ్ళు లేకపోలేదు. ఇక చికెన్ వంటకాల్లో చికెన్ 65కి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. స్పైసీగా జ్యూసీగా ఉండే ఈ స్టార్టర్ అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే దాని వెనుక అవాక్కయ్యే మిస్టరీ ఉంది. యాక్చువల్లీ చికెన్ 65 వెనుక అనేక ఆసక్తికరమైన కథనాలతో పాటు అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటిది ఈ చికెన్ 65 రెసిపీ. 1965లో ఇది పుట్టిందట. ఈ వంటకాన్ని 1965లో చెన్నైలోని ప్రసిద్ధ బుహారీ రెస్టారెంట్లో మొదటిసారిగా తయారు చేశారట. అందుకే ఆ సంవత్సరం గుర్తుగా దీనికి చికెన్ 65 అనే పేరు పెట్టడం జరిగిందట. అయితే ఈ రెస్టారెంట్ గతంలో చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి వంటకాలను కూడా తయారు చేసింది. చెన్నై క్యాంటీన్లోని మెనూలో ఈ రుచికరమైన వంటకం సీరియల్ నెంబర్ 65 అట. అందుకు దాని పేరు చికెన్ 65గా పడిందని మరో కథనం. ఇక ఇలా ఉంటే ఈ వంటకాన్ని తయారు చేసేటప్పుడు చికెన్ మొత్తాన్ని 65 చిన్న ముక్కలుగా కత్తిరించి వండుతారు. అందుకే దీనికి చికెన్ 65 అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. అదేవిధంగా కొన్ని విచిత్రమైన కథనాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. ఈ వంటకం తయారీకి 65 రకాల పదార్థాలు ఉపయోగిస్తారని, 65 రోజుల వయసున్న కోడిని మాత్రమే ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి. వీటితో పాటు సౌత్ ఇండియాలో పనిచేస్తున్న ఉత్తర భారత సైనికులకు సంబంధించి సైనికుల క్యాంటీన్ మిస్టరీ కూడా ఉంది. సైనిక క్యాంటీన్లలోని తమిళ మెనూను చదవలేని సైనికులు వంటకం పేరుకు ఎదురుగా ఉన్న సంఖ్యను చెప్పి ఆర్డర్ చేసేవారు. ఆ జాబితాలో 65వ సంఖ్య ఎదురుగా ఉన్న వంటకమే ఈ చికెన్ 65 అని, అందుకే ఆ పేరు స్థిరపడిందని చెబుతారు. అయితే చికెన్ 65 పేరుకు సంబంధించి ఇంత చరిత్ర ఉందా అనిపిస్తుంటే, మరోవైపు ఆ పేరు వినగానే చాలామంది నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. చాలామంది చికెన్ ప్రియుళ్ళ ఫేవరెట్ డిష్ కూడా ఇదే కావడంతో దీనికున్న క్రేజ్ అంతా ఇంత కాదు.